అండి సింపుల్గా అరటికాయ వేసానండి. అమ్మయ్య ఇన్నాళ్ళకి ఈరోజు వస్తుందండి వర్షం. ఎప్పటి నుంచోనండి వర్షం అంటే ఈరోజు వచ్చిందండి. మొక్కల పాపం ఎంత పువ్వులు కూడా ఎక్కలేదండి, చిన్న చిన్న మొగ్గలుగా వస్తున్నాయండి. అసలు పువ్వులు అన్నాయే రావటం లేదండి. మనం ఎంత నీళ్ళు వేసినా కానండి వర్షం నీరు వేరే కాదండి, ఆ చల్లదనం వేరండి. మనం వేసిందేమో ఎన్ని నీళ్ళు వేసినా చల్లదనంగా ఉండదండి. అవి వేసినవి మాత్రం వర్షం వస్తే మాత్రం చాలా చల్లగా ఉంటుందండి. అరటికాయ సింపుల్గా వేసుకున్నానండి. అరటికాయలు వేగిన తర్వాత పసుపు వేసుకోవాలండి. పసుపు వేసిన తర్వాత కారం వేసి ధనియాల పొడి జీలకర్ర పొడి వేసండి, కరివేపాకు వేయాలండి. నూనె ఎంత వేసినా అరటికాయ వేసుల్లో మాత్రం నూనె పీల్చేస్తుందండి. నూనె ఎక్కువ వేసినా బాగా ఎక్కువ వేసుకోకూడదు కదండి, సమానంగా వేసానండి. అయినా అరటికాయ వేపుల్లో ఎక్కువ నూనె పడుతుందండి. ఎంత వేసినా కానీ కనిపించదండి, అదేంటో కానీ అరటికాయ వేపుల్లోని బాగా ఎక్కువ వేసుకుంటే మనం కలుపుకునేటప్పుడు ముద్దలా వచ్చేస్తుందండి. ఇవన్నీ వేసుకోవటం అంటే సింపుల్గా సాంబార్లోకి కానీ చారులోకి కానీ బాగుంటుందండి. సింపుల్గా అరటికాయ వేపుడండి. మీకు అర్థమైందండి. కారం, పసుపు, సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కరివేపాకునండి వేగిన తర్వాత వేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ కట్టేసుకోవటమేనండి. అంతే అండి. సింపుల్గా అరటికాయ వేపుకోవాలంటే ఇలా చాలా బాగుంటుందండి. మనం ఏ పులుసులోకి వేసుకున్నా, ఉట్టి రైస్లో కూడా కలుపుకున్నాం.